హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఏం చేస్తున్నాను కనుక్కోండి. ఏం లేదండి, జస్ట్ ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ రెండు యాడ్ చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అదేలాగా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా తరిగేసి వేసేయండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్, ఒక ప్లేట్ స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నానండి నేను. అవి మీరు ఏంటి ఇంత ఎక్కువ వేసారు అనుకోవద్దు. ఎక్కువ వేసిన లాస్ట్లో ఇవి మొత్తం ఫ్రై మొత్తం మగ్గే లోపల ఆటోమేటిక్గా ఇది కొంచెమే అయిపోతుంది. అందుకని నేను ఎక్కువే వేశాను. ఎక్కువ వేసినంత మాత్రాన టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు, బాగుంటుంది కర్రీ. ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. సాల్ట్ వేయండి, మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, పసుపు రెండు వేసేసి లిడ్ పెట్టి మగ్గించండి. మగ్గిన తర్వాత కొంచెం మగ్గిపోతే, నేను వేసిన ఇంత స్ప్రింగ్ ఆనియన్ ఉంది కదా, అది కొంచెమే అయిపోతుంది. మగ్గిన తర్వాత లిడ్ తీసి ఒకసారి చూడండి, మగ్గిపోతుంది. బాగా మగ్గిపోయిన తర్వాత నేనైతే దీనికి తగినట్లుగా 4 ఎగ్స్ అయితే బీట్ చేసి వేసానండి. 4 ఎగ్స్ పగలకొట్టి వేసేసాను. 4 ఎగ్స్ పగలకొట్టి వేసిన వెంటనే ఎప్పుడైనా మీరు ఆల్రెడీ పన్నీర్ ఎగ్ బుర్జీ కర్రీలో మీకు చెప్పే ఉంటాను నేను. ఎప్పుడైనా ఎగ్స్ వేసిన వెంటనే బీట్ కదపొద్దు కర్రీని. కదిపితే ఏమవుతుందంటే కర్రీ వాసన వస్తుంది, నీచు వాసన వస్తుంది. జస్ట్ ఎగ్ పగలకొట్టి వేసి అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా సెట్ అవ్వనివ్వండి. సెట్ అయిన తర్వాత మీరు దాన్ని కదిపితే ఎగ్స్ చిన్న చిన్న పీసెస్ లాగా ఎగ్ కర్రీ బాగుంటుందండి. అలా చేయండి. ఎగ్ వేసిన వెంటనే లిడ్ పెట్టి 5 మినిట్స్ ఉంచేసి తీసేసి కదపండి. అప్పుడు కొంచెం సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత ఎగ్ వాసన రాకుండా కర్రీ బాగుంటుందండి. ఇలా చేసుకోండి ఎప్పుడైనా చేస్తే. ఒకసారి కదిపేసిన తర్వాత మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కదపండి. కదిపిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో మన హోమ్మేడ్ గరం మసాలా ఉందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఏమేం వీడియోస్ ఉన్నాయి ఏంటి అన్నీ చూడండి. చూసి ఈ గరం మసాలా ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకోండి. టేస్ట్ని డబల్ చేసి గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా వేసేసి స్టవ్ ఆఫ్ చేయడం అంతేనండి. చాలా ఈజీ అండి, హెల్దీ అండ్ ఈజీ.